హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి ఒక 8 జూనియర్ కళాశాలల యాజమాన్యాలు. ఎస్, మీరు వింటుంది నిజమే. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సంబంధించినటువంటి సంతకాన్ని ఆయా కాలేజీలు ఉన్నటువంటి భూములు సరైనవే అని చెప్పే విధంగా ఎన్ఓసీలను, నకిలీ ఎన్ఓసీలను క్రియేట్ చేసి వాటిని జూనియర్ కళాశాలలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డుకు అయితే సబ్మిట్ చేయడం అయితే జరిగింది. ఇక దానిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతూ ఉంది. పూర్తిగా ఈ యొక్క నకిలీ ఎన్ఓసీలను తయారు చేసి దానిలో రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పూర్తిగా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయము. హైడ్రా కమిషనరును డైరెక్ట్గా తన సంతకాన్నే ఫోర్జరీ చేయడం అనేది సరైనటువంటి విషయం కాదు అనేటువంటి అంశాన్ని కూడా వారైతే చెప్తా ఉన్నారు. ఇక ఆ 8 కళాశాలలకు సంబంధించినటువంటి పర్మిషన్లను రద్దు చేయాలంటూ ఇప్పటికే రంగనాథ్ టీం అయితే ఇంటర్మీడియట్ బోర్డుకి అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటుగా దీనికి సంబంధించి దీంతో పాటుగా ఇంకా 60 కాలేజీలు కూడా సేమ్ ఇలానే ఎన్ఓసీలను ఇవ్వడం అయితే జరిగింది. వాటిని కూడా స్క్రూటినీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఆ 8 కళాశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యాలపైన బిఎన్ఎస్ 337, 336/3, అలాగే 340/2, 318/4, ఆర్డబ్ల్యూ 3/5ని నమోదు చేసినట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. ఇక ఆ కళాశాలలు ఎక్కడెక్కడి ప్రాంతాలవి అంటే పేర్లు ఇంకా బయటికి రానప్పటికీ కూడా తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్ఆర్ నగర్, మెహదీపట్నం, బత్కర్పూర్లో ఉన్నటువంటి ఈ కళాశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు మొత్తము నకిలీ ఫోర్జరీకి సంబంధించినటువంటి యొక్క ఎన్ఓసీలను సృష్టించినట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. ఇక మీరు అంటే దాదాపుగా ఇలా నకిలీవి క్రియేట్ చేసి పెట్టడం అనేది చట్టపరంగా నేరము. దాంతోపాటుగా వారికి ఉన్నటువంటి భూమిని కాదని ఇంకొక భూమిని చూపించేటువంటి ప్రయత్నమో లేకపోతే ఏదో జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతున్నటువంటి సందర్భాలు అయితే చూస్తూ ఉన్నాం. మరి దీనిపైన ఇప్పటికీ పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే రాకపోయినప్పటికీ కేసు అయితే నమోదు అయినట్టుగా మాత్రం మనకైతే సమాచారం అంతా ఉంది. మిగిలినటువంటి ఆ యొక్క 60కి పైచిలకు కాలేజీలకు సంబంధించినటువంటి ఎన్ఓసీలను కూడా స్క్రూటినీ చేస్తున్నారంటే దానిలో కూడా ఏదైనా మరి బయటపడుతుందేమో అనేటువంటి ఆ యొక్క ఆసక్తి కూడా రేకెత్తుతూ ఉంది. ఎందుకంటే మొత్తం మీద 8 కాలేజీలు ఇప్పటికే బయటపడ్డాయి. ఇట్లా ఫోర్జరీ సిగ్నేచర్తోని, రంగనాథ్ ఫోర్జరీ సిగ్నేచర్తోని మిగిలినటువంటి కాలేజీలు మరి ఎలా సమర్పించాయి, ఆ సంతకం నిజంగానే రంగనాథ్దా లేకపోతే మరెవరిదైనా, మరి జూనియర్ కళాశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యం ఈ యొక్క 8 కళాశాలలపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే కనబడతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం హైడ్రాకి సంబంధించినటువంటి పేరు తీస్తేనే అడలెత్తిపోయే విధంగా ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కబ్జాదారుల గుండెల్లో సింహసక్నంగా నా యొక్క పని ఉంటుందంటూ రంగనాథ్ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఒకవైపు హైకోర్టు కూడా పలుమార్లు తనకు సంబంధించినటువంటి విషయంలో ఎలా ఘటనైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. నేను కేవలము బడా రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళ విషయంలో మాత్రమే నా యొక్క పనితీరు ఉంటుందనేటువంటి మాటను రంగనాథ్ పదే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కబ్జాదారుల గుండెల్లోనే నేను రైళ్లు పరిగెత్తే విధంగా నా యొక్క పనితీరు ఉంటుంది, దానిలో భాగంగానే నా యొక్క పని కనబడుతుంది. దాదాపు 1,50,000 కోట్ల విలువైనటువంటి భూములను మేము రక్షించామనేటువంటి మాటను కూడా వారైతే పదే చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో రంగనాథ్కు సంబంధించినటువంటి సంతకం ఫోర్జరీ అనేది బయటకు రావడం ఒక అంతకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు.